నమస్తే అండి, నేను మీ డాక్టర్ ఆచార్య. ఎసిడిటీ చాలామంది సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్లలో ఈ ఎసిడిటీ ఒకటి. దీనికి సంబంధించి ఏంటంటే పూర్తి వివరాలు, ఇది ఎందుకు వస్తుంది, అట్లాగే ఏ థెరపీస్ మనం యూజ్ చేసుకోవడం ద్వారా త్వరగా రిలీఫ్ వస్తుంది, అట్లాగే దీన్ని శాశ్వతంగా మనం లేకుండా చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి, ఈ మూడిటి విషయాల మీద నేను ఫోకస్ చేసి ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. పోతే అసలు ఎసిడిటీ లక్షణాలు ఏంటి మనం ఒకసారి చూద్దాము. చాలా సింపుల్ అండి. ఈ ఎసిడిటీ ఉన్నటువంటి వాళ్ళలో ఏంటంటే ఈ ఏరియాలో కొంచెం బర్నింగ్ సెన్సేషన్, ఇక్కడ వస్తే ఎసిఫోగస్ రిలేటెడ్ ఇష్యూస్ అంటాము. అట్లాగే అబ్డామిన్ అంతా మంటగా ఉండడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీంట్లో యాసిడ్ రిఫ్లెక్స్ అనేది కూడా ఒకటి ఉంది. యాసిడ్ రిఫ్లెక్స్ ఏంటంటే మనకు స్టమక్ కార్డియా అనేది ఈ ఏరియాలో ఉంటుంది. ఇది ఎక్కువగా ఎవరికి వస్తుందంటే భోజనం చేయగానే పడుకునే అలవాటు చాలామందికి ఉంటుంది, మధ్యాహ్నం తర్వాత రాత్రి. ఇట్లాంటి వాళ్ళకి ఇది ఎక్కువ వస్తుంది అన్నమాట. కాబట్టి భోజనం చేసిన తర్వాత 2 hours తర్వాతే పడుకోవాలి నైట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎసిడిటీ ఉన్నటువంటి వాళ్ళు, యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ ఎక్కువగా ఫ్రైలు అంటే వేయించినటువంటి ఫుడ్స్ తినేటువంటి వాళ్ళకు ఇది వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే కాఫీ టీలు ఎక్కువగా తాగేటువంటి వాళ్ళకు ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఆల్కహాల్, తర్వాత స్మోకింగ్, ఇట్లాంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎక్కువ ఈ ఎసిడిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎసిడిటీకి పరిష్కారం ఏంటి, ఆహార నియమాలు ఏంటి అనేది చూస్తే నేను జనరల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు ఏంటంటే 3 పూట్ల మీరు తిన్న తర్వాత చేయాల్సిన పని ఏంటంటే భోజనం తర్వాత యూరినేషన్కి వెళ్ళేసి వచ్చి ఒక 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవడం అలవాటు చేసుకోండి. ఓకేనా అండి. దీని తర్వాత ఏంటంటే భోజనం తర్వాత ఇలాచీ ఉంటుంది కదండి, ఇలాచీలు ఒక 2 మీరు తినేటువంటి ప్రయత్నం చేయండి భోజనం తర్వాత 3 పూటలు కూడా. ఈ అలవాట్లు ఏం చేస్తాయంటే ఈ మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఎసిడిక్గా ఉన్నా ఏంటంటే దాని యొక్క ఎసిడిటీ తత్వాన్ని తగ్గించి ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా చేస్తాయి. దాని ద్వారా ఏంటంటే మనకు ఎసిడిటీ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా లేకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ ద్వారా కూడా మీకు ఎసిడిటీ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏంటంటే మీరు మెడిటేషను, తర్వాత యోగాలో ఉన్నటువంటి ప్రాణాయామ టెక్నిక్స్, భ్రామరి, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజెస్లలో ఏంటంటే మీకు అగ్నిసార క్రియ అనేది ఉంటుంది. ఈ అగ్నిసార క్రియ అనే దాన్ని మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఎంప్టీ స్టమక్లో మాత్రమే మీరు చేయాలన్నమాట. అట్లాగే ఇంకొకటి ఏంటంటే గాజు బాటిల్, స్కై బ్లూ కలర్ గాజు బాటిల్లో ఏంటంటే మనం నీళ్ళని పోసుకోవాలండి. నీళ్ళని పోసుకొని పగలపూట సూర్యరశ్మిలో ఆ బాటిల్ని ఉంచి ఆ వాటర్ మీరు మర్నాడు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది న్యాచురోపతి రెమెడీ అండి. ఇది తీసుకోవడం ద్వారా కూడా ఏంటంటే మీకు ఎసిడిటీలో మార్పు అనేది కనిపిస్తుంది. అట్లాగే చాలామందిలో ఏంటంటే రాత్రిళ్ళు ఈ ఎసిడిటీతో నిద్ర సరిగా పట్టదన్నమాట. ఇట్లాంటి వాళ్ళకు చెప్పేది ఏంటంటే ముద్రా థెరపీలో ఒక ముద్ర అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో ఒకసారి మీరు గమనిస్తే ఏంటంటే చూపుడు వేలు ఏదైతే ఉందో చూపుడు వేలును ఈ కింద ఈ పొజిషన్లో పెట్టండి. అట్లాగే ఈ మధ్యలో ఉన్నటువంటి వేలు, ఉంగరం వేలు, ఈ 2 ఈ పొజిషన్లో పెట్టండి. ఓకేనా. దీంట్లో ఒక 10 నిమిషాలు మీరు స్మైల్తో మీ బ్రీత్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉదయం లేవగానే ఒక 10 నిమిషాలు, అట్లాగే రాత్రి పడుకోబోయే ముందు ఒక 10 నిమిషాలు ఈ ముద్ర అనేది ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు సుజోక్ థెరపీలో సీడ్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి మన స్టమక్ సంబంధించినటువంటి పాయింట్స్ ఏంటంటే మనకు అరచేతిలో ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే
ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా అంతా స్టమక్ ఏరియా అన్నమాట. కాబట్టి మీరు రాత్రి పడుకోబోయే ముందు మీరు చేయాల్సింది ఏమంటే చాలా సింపుల్. ఇక్కడ ప్లాస్టర్ ఇదేంటంటే సీడ్ థెరపీకి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే ప్లాస్టర్ ఈ విధంగా తీసుకోవాలి. మీరు తీసుకొని ఈ ప్లాస్టర్కు మన ఇంట్లో ఉన్నటువంటి పెసర్లు అతికించాలి. కాబట్టి నేను ఈ విధంగా ప్లాస్టర్ తీసుకున్నాను. అట్లాగే ఈ పెసర్లు ఏవైతే ఉన్నాయో పెసర్లని ఈ విధంగా మీరు ఈ ప్లాస్టర్కు అతికించి పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా ప్లాస్టర్కు మీరు పెసర్లు అనేవి అతికించుకోండి. ఓకే, అతికించుకున్న తర్వాత ఎక్కడైతే మనకు ఈ పాయింట్ ఉందో స్టమక్ పాయింట్, ఈ ఏరియాలో ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి పెసర్లు రాత్రి పడుకునే ముందు. దీన్ని మీరు నిద్రపోయేంత వరకు కొంత ప్రెషర్ అనేది చేసుకోండి. క్లాక్ వైజ్ ఒక 11 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 11 టైమ్స్ ఈ విధంగా మీరు ప్రెషర్ అనేది చేసుకోండి. ఓకే, ఇది ఉదయం లేవగానే తీసి డస్ట్బిన్లో వేసేయండి. రోజు రాత్రి పడుకోబోయే ముందు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. కాబట్టి ఈ విధంగా మీరు సీడ్ థెరపీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే ముద్రా థెరపీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం తినాలి ఏం తినకూడదో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి ఒక వారం నుండి 3 నెలల పాటు మీ సమస్యను బట్టి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎసిడిటీలో చాలా మంచి మార్పు అనేది వస్తుంది. మీరు మెడిసిన్ని కూడా తగ్గించుకోవచ్చు. అట్లాగే తక్కువ టైంలో మీకు ఎక్కువ రిజల్ట్ రావాలి అనుకున్నప్పుడు ఏంటంటే థెరపిటిక్ అప్రోచెస్కి వెళ్ళాలి. అంటే ప్రొఫెషనల్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి, ఎసిడిటీకి, గ్యాస్ట్రిక్, ఈ రెండిటికి కూడా. దీనికి ఏంటంటే ఎక్కువగా మేము చేసేది ఏంటంటే విజరల్ ఓస్టియోపతి అని, ఇది యూఎస్ బేస్డ్ సిస్టమ్ అనమాట. కాబట్టి సహజంగానే మా యొక్క ఫింగర్స్తోనే ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ డయాఫ్రమ్ రిలీజ్ ఉంటుంది, అట్లాగే లివర్ లిఫ్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి, దీంట్లో స్టమక్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ పైన కూడా ఒక రకంగా చెప్పాలంటే అబ్డామిన్ మసాజ్ అని చెప్పుకోవచ్చండి ఈ ట్రీట్మెంట్ అనేది. ఈ ట్రీట్మెంట్ ప్రొఫెషనల్గా మీరు తీసుకోవాలి అనుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మా సెంటర్కు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ ముందుగా బుక్ చేసుకోవాలి. అట్లాగే మీకు నాభి జరిగి ఉంటుంది, చాలామందిలో సోలార్ ప్లెక్సస్ రిలేటెడ్ ఇష్యూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నాభి జరిగినటువంటి వాళ్ళకు కూడా ఈ ఇష్యూ వస్తుంది. కాబట్టి వీళ్ళు పరిగడుపున అంటే ఎంటీ స్టమక్లో మా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని రాగలిగితే అది ఒకసారి చెక్ చేసి కూడా మేము కరెక్ట్ చేస్తాము. కాబట్టి ఒకవేళ మీకు నాభి సరిగా లేదు అని మీకు అనుమానం అనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా సరే ఈ నాభి సెట్ చేసే వాళ్ళు ఉంటే మీరు చేయించుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే మీ ప్రాబ్లం 6 మంత్స్ అవుతుంది, 8 మంత్స్ అవుతుంది, 1 ఇయర్ అవుతుంది, అయినా మీకు తగ్గట్లేదంటే ఇది క్రానిక్ డిసీజ్గా మారిందని అర్థం. కాబట్టి దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంటే అవసరం. ఓన్లీ మనం రెమెడీస్ తర్వాత దాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ట్రీట్మెంట్ ఒక పద్ధతి ప్రకారంగా సమస్యను బట్టి మీకు 3 నుంచి 10 ట్రీట్మెంట్ల వరకు పట్టొచ్చు. టైం వచ్చేసి 1 వీక్ నుంచి 3 మంత్స్ వరకు పట్టొచ్చు మీ సమస్యను బట్టి. ఈ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా ప్లస్ దీంతో పాటు మీరు ఈ రెమెడీస్ పాటించడం ద్వారా కూడా శాశ్వతంగా మీరు ఎసిడిటీ నుంచి బయటపడవచ్చండి. కాబట్టి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఎసిడిటీతో బాధపడుతున్నారో వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.